అమరావతి అంశంపై గత 5 ఏళ్లుగా మౌనంగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా రైతుల పక్షాన మాట్లాడడంతో రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. నిన్న నిర్వహించిన ప్రెస్ మీట్ లో అమరావతి రైతులకు న్యాయం జరగలేదని ఆయన వ్యాఖ్యానించడం విశేషంగా మారింది. ఒకప్పుడు భూమి సేకరణకు మద్దతిచ్చిన నాయకుడే ఇప్పుడు రైతుల గళంగా మారడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు అమరావతిని ఏకాభిప్రాయంతో రాజధానిగా ప్రకటించారని జగన్ గుర్తు చేశారు. అప్పట్లో రాజధాని నిర్మాణం కోసం రైతులు స్వచ్ఛందంగా భూములిచ్చారని, అయితే అనంతర పరిణామాల్లో వారికి తగిన న్యాయం జరగలేదన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. భూములిచ్చిన రైతులు ఆశించిన అభివృద్ధి, భద్రత, స్థిరత్వం దక్కలేదని ఆయన వ్యాఖ్యానించారు. గత 5 ఏళ్లుగా కొనసాగిన అమరావతి ఉద్యమంలో రైతులు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారని జగన్ పేర్కొన్నారు. కుటుంబాలు రోడ్డెక్కి పోరాటం చేయాల్సి వచ్చిందని, న్యాయం కోసం నిరంతరం ఉద్యమించారని అన్నారు. ఇప్పుడు తమ సమస్యలపై న్యాయంగా మాట్లాడేందుకు తాను ముందుకు రావడం సహజమని, రైతుల హక్కుల కోసం అవసరమైతే రాజకీయ పోరాటానికి సిద్ధమని స్పష్టం చేశారు. ఈ పరిణామంతో అమరావతి రైతుల్లో కొత్త ఆశలు చిగురుస్తున్నాయి. 5 ఏళ్ల పోరాటం తర్వాత ఇప్పుడు జగన్ అండతో తమ గళం మరింత బలంగా వినిపిస్తుందనే నమ్మకం వ్యక్తమవుతోంది. మరోవైపు జగన్ తాజా వ్యాఖ్యలు రాజకీయ సమీకరణాలను ఎలా మార్చనున్నాయన్న దానిపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. మొత్తంగా అమరావతి అంశం మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో కేంద్ర బిందువుగా మారింది. జగన్ తీసుకున్న ఈ మలుపు రైతుల భవితవ్యాన్ని ఎంతవరకు మార్చగలదో, రాజకీయంగా ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాల్సి ఉంది.